వాస్తు రీత్యా మనం వంటగదిని ఆగ్నేయంలో నిర్మించుకోలేని పరిస్థితుల్లో వేరే దిక్కు వైపు నిర్మించుకోవచ్చా? నిర్మించుకోవచ్చమ్మా. వాస్తు అంటే వాస్తవంగా ఉండేది అని అర్థం. మనకు ఆంగ్లంలో చెప్పాలి అంటే కంఫర్టబుల్ అని చెప్తాం. వాతాయనములు, కిటికీలు సరిగ్గా ఉండాలి, ఇంటిలోనికి గాలి సక్రమంగా ప్రవేశించి సక్రమంగా వెళ్ళిపోవాలి. ఆగ్నేయం వైపున కిటికీ ఒకటి ఉంచి, అంటే తూర్పు ఆగ్నేయం వైపున కిటికీ ఉంచి, తూర్పు వైపున జ్వాల, ఫైర్ ప్లేస్, స్టవ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటే తూర్పు వైపున మనం తిరిగి వంట చేస్తాం. సూర్య దర్శనం అవుతుంది, కాంతి ధారాళంగా ఆ వంటగదిలోనికి ప్రవేశిస్తుంది. వంట చేసే సమయంలో వెలువడేటటువంటి వాయువులు అనేకం సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. ఇంటికి సంబంధించిన సమస్త వ్యవహారాలలో ఉష్ణశక్తి, అగ్నితత్వం వంటింట్లోనే కనుక ఆగ్నేయం అగ్నితత్వ ప్రధానంగా ఉండే దిక్కున ఏర్పాటు చేస్తే ఆ వంట క్షేమం. కానీ అనివార్య కారణాల చేత కొన్ని గృహాలలో ఆగ్నేయం వైపున వీలు కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాలలో నైరుతి దిగ్భాగంలో దక్షిణం వైపు కానీ దక్షిణ నైరుతి కానీ వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా నైరుతి దిగ్భాగంలో కూడా వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ నైరుతి గదిలో మళ్ళీ ఆగ్నేయం వైపే వంటగది, వంటకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్, స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి. గది ఏ వైపైనా ఒక్కొక్కసారి వాయవ్యం వైపు అవకాశం ఉంటుంది, నైరుతి వైపు అవకాశం ఉండదు. ఒకే గది, రెండు గదులు ఇలాంటి అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉన్న వాటిలోనే మనం ఓగించుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. కనుక ఏ గది అయినా ఆ గదిలోనే ఆగ్నేయం వైపు ప్లాట్ఫామ్, వంట చేసే నిమిత్తమై తూర్పు ముఖం ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రధాన లక్షణం. అలాగే నీటి బిందె కుడి చేతి వైపున దక్షిణం దిక్కున ఏర్పాటు చేసుకోవాలి. చెయ్యి కడుక్కోవడానికో సింక్ ఏర్పాట్లో ఇవన్నీ కూడా ఆ గదిలోనే ఈశాన్యం వైపున ఏర్పాటు చేసుకోవాలి. నిద్రించే నిమిత్తమై ఏర్పాటు చేసుకునే శయ్య లేక ఆ చాప, పరుపు, దిండు, బట్టలు, వస్తువులు, దుస్తులు ఇవన్నీ కూడా ఆ గదిలో, ఒకవేళ ఒకటే గది అనుకుంటే కూడా నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది లక్షణం, వాస్తవికంగా ఉండే లక్షణం.